అమ్మ పోయిన బాధలో ఉంటూనే ఎప్పుడో బయలుదేరిన అనన్య ఇంకా ఇంటికి రాలేదని తన హాస్టల్ ఫ్రెండ్స్, పనిచేసిన హాస్పిటల్ అని అందరినీ అడిగి చూశాడు. ఏం చేయాలో అర్థం కాక పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళాడు. నీ పేరేంటి? రుద్రా సార్. సరే, నేను మళ్ళీ మాట్లాడతాను. సైన్ చేయి. ఇలాగే ఒకడు పోయిన నెల వైఫ్ మిస్సింగ్ అని కంప్లైంట్ ఇచ్చాడు. 2-3 రోజులు నైట్ అంటే మేము వెతికాం. చివరికి వాడే వైఫ్ని చంపాడని తెలిసింది. ఎందుకు చెప్తున్నానంటే ఈ కాలంలో కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిన వాడే క్రైమ్ చేస్తున్నాడు. మనం కమిషనర్ ఆఫీస్కి ట్రై చేద్దాం పద. ఏయ్, నువ్వు ఎక్కడెక్కడి కంప్లైంట్ ఇచ్చినా సరే అది లోకల్ స్టేషన్కే రావాలి. ఇన్స్పెక్టర్ నేనే కనిపెట్టాలి, నేనే యాక్షన్ తీసుకోవాలి. అది నా పవర్. అర్థమైందా? సొంత ఊరు వదిలేసి ఈయన జల్సా చేయడానికి, ఊరి మీద తిరగడానికి లండన్ వెళ్తారట. పెళ్ళాన్ని ఇక్కడ పంపిస్తారంట, తను మిస్ అయిపోతుందంట. ఈయన కానీ వచ్చి కంప్లైంట్ ఇచ్చిన వెంటనే మేము కనిపెట్టేయాలి కదా. వెళ్ళి బండి తీయమనం. అలాగే సార్. సార్ సార్ సారీ సార్. చెయ్యి మీద సారీ. మా అమ్మ అంటే నాకు ప్రాణం సార్. ఆవిడ సంతోషం కోసమే నేను లండన్కి వెళ్ళాను. కానీ నేను వెళ్ళి తిరిగి వచ్చేలోగా మా అమ్మ చనిపోయింది సార్. నిన్నే సార్ అంత్యక్రియలు చేశాం. మధ్యలో నా వైఫ్ ఎక్కడికి వెళ్ళిందో ఏమైందో అర్థం కావట్లేదు సార్. తను 8 నెలలు ప్రెగ్నెంట్గా ఉంది సార్. చాలా భయంగా ఉంది సార్. సరే, నేను చూస్తాను. ఎలాగైనా మీరే హెల్ప్ చేయాలి సార్, ప్లీజ్ సార్. మీ కాళ్ళు పట్టుకోండి సార్, ప్లీజ్ సార్. ఏంటి అది? కాళ్ళు పట్టుకోవడం హెడ్డో సార్, కంప్లైంట్ ఇవ్వండి. ఓకే సార్. షో అయిపోయింది, అంతా అయిపోయింది. నాకేం అర్థం కావట్లేదు. ఏమండి, లోపల జరిగిందంతా నేను చూశాను. మీ వైఫ్ వైజాగ్ ఎయిర్పోర్ట్కి వచ్చి చేరుకున్నారని మీరు చెప్పిన దాన్ని ఇంకా ఇన్స్పెక్టర్ నమ్మట్లేదు. ఈ టికెట్ ఆధారాలు సరిపోవు. ఇంకేమైనా ఆధారాలుంటే తీసుకురండి. ఇంకేం ఆధారం? నేను చెప్పినట్టు చేయండి. తిన్నగా ఎయిర్పోర్ట్కి వెళ్ళండి. మీ వైఫ్ వచ్చిన ఫ్లైట్ నెంబర్, ప్యాసింజర్ లిస్ట్, ఆవిడ వచ్చిన టైం, ఈ డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేసి ఇన్స్పెక్టర్కి తీసుకొచ్చి ఇవ్వండి. ఎఫ్ఐఆర్ కాపీ లేకుండా ఎయిర్పోర్ట్లో మా లాంటి వాళ్ళు వెళ్ళి అడిగితే ఇస్తారా మేడం? నేను ఒక నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. సరే. కల్పన చెప్పే రుద్రని మొదటిసారి ఎయిర్పోర్ట్లో కలిశాను. కల్పన మేడం మిమ్మల్ని కలవమని చెప్పారు. ఇది ఉంచండి సార్. లోపల పెట్టు. పోలీసు వాళ్ళందరూ డబ్బులు తీసుకుంటారా? మిమ్మల్ని పంపించిందే కల్పన. తను నాకు చెల్లె లాంటిది. జరిగిందంతా చెప్పింది. డీటెయిల్స్ ఇవ్వండి. ఇదిగోండి సార్. ఎయిర్పోర్ట్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ చూడలేకపోయినా ప్యాసింజర్ లిస్టులో అనన్య వైజాగ్ వచ్చినట్టు కన్ఫర్మ్ చేసుకున్నాం. ఎదురుగా ఉన్న ట్యాక్సీ సర్వీస్కి వెళ్ళి అనన్య పేరులో ఏదైనా ట్యాక్సీ బుక్ అయిందా అని కనుక్కున్నాం. సార్, అనన్య రుద్ర కదా? అందులో అనన్యాన్ని పికప్ చేసుకున్న ట్యాక్సీ డ్రైవర్ నెంబర్ అడిగి అతను కాల్ చేశాం. అవును సార్, మీరు చెప్పే అమ్మాయిని నేనే ఎయిర్పోర్ట్ నుంచి పికప్ చేసుకున్నాను. ఆవిడ డ్రాప్ చేసిన అడ్రస్ గుర్తుందా మీకు? నేను అక్కడి నుంచి బయలుదేరి వస్తున్నప్పుడు శివాజీ నగర్ దాటాక బండి బ్రేక్ డౌన్ అయ్యి ఆగిపోయింది సార్. ఆ తర్వాత ఒక ఆటో ఆపి నేనే సార్ ఆవిడ అందులో పంపించాను. ఆ ఆటో నెంబర్ ఏదైనా నోట్ చేశారా? నోట్ చేశాను సార్. సార్ ఒక్క నిమిషం. ఆవిడ హస్బెండ్ మాట్లాడతారట, ఒకసారి మాట్లాడండి. సార్ నమస్కారం సార్. నమస్కారం, చెప్పండి బాబు. సార్ ఇప్పుడు మీరు ఎక్కడున్నారు సార్? ఇప్పుడు నేను గోపాలపట్నం గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాను. సార్ నేను ఒక 10 minutesలో అక్కడికి వస్తాను. వెయిట్ చేస్తారా సార్? బాబు, ఒక కప్పు పాలు ఇవ్వు. హలో, పాపకి పాలు కొనడానికి గేటు అవతలున్న పాల బూత్ దగ్గరికి వచ్చాను. అన్న మీరు ఏం కలర్ షర్ట్ వేసుకున్నారు? ఆఫ్ వైట్ లో గళ్ళ చొక్కా వేసుకున్నాను. సరే సరే అన్న నేను మిమ్మల్ని చూసాను. చూడండి ఆటో నెంబర్ చెప్తాను అన్న. రాయ్ ఎత్తడ్రా. పోలీస్కి నా మాట విని రారా. మా బండి పక్కన ఆపరా. 2 రోజుల క్రితం వైజాగ్ వస్తున్నట్టు మెసేజ్ పెట్టింది. నీ పేరేంటి? ఆటో నెంబర్ ఏదైనా నోట్ చేశారా? నోట్ చేశాను సార్. ఆటో నెంబర్ చెప్తాను అన్న. నువ్వేం టెన్షన్ అవకరా. మనం పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం కదా. కావాలంటే పొద్దున్నే కమిషనర్ ఆఫీస్కి వెళ్దాం. అక్కడ నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. పోరా, ఇంకా పోలీసులు నమ్ముతున్నావంటా?
అనన్య గురించి తెలుసుకోవడానికి మనకు దొరికిన ఒకే ఒక సాక్ష్యాన్ని మన కళ్ళ ముందే చంపేశారు కదరా. ఇంకా అర్థం కావట్లా? మావా, మన చుట్టూ పెద్దగా ఏదో జరుగుతుందిరా. అనన్యకి అక్కడేం కాలేదు మావా, ఇక్కడికి వచ్చాకే ఏదో అయింది. ఇక మిస్టర్ మనకి ఎవ్వడు హెల్ప్ చేయడరా. మనమే పరిగెత్తాలి, మనమే వెతకాలి, మనమే కొట్టాలి. నేను చెప్పినట్టు చెయ్యి. దీపిక కాల్ చేసి వెంటనే పాపం తీసుకొని మీ ఇంటికి వెళ్ళిపోమని చెప్పు. ఇంకోసారి ఇలా చేసేవో లోపలేస్తాను. నీ పెళ్ళ మొహం చూసి వదిలేస్తున్నా. ఇంకెప్పుడు ఇలా జరగదండి. తప్పుకో, మీరు వెళ్ళండి. అతని గొంతుకి వైర్ బిగించి లాక్కు వెళ్లే దృశ్యం హాస్పిటల్ బయట ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. మనకి ఎయిర్పోర్ట్ లో హెల్ప్ చేసిన పోలీసు ఎక్కడున్నారు ఇప్పుడు? గోపాలపట్నంలో సార్. అక్కిరెడ్డి పాలెం సభ్య దగ్గరికి 10 నిమిషాలు వచ్చేస్తాను, మీరు వచ్చేయండి. సరే సార్, వచ్చేస్తాను సార్. డ్రెస్ అంతా బ్లడ్. ఇంకేమైనా డ్రెస్ ఉందా కార్లో? నీ సూట్ కేసు కార్లోనే ఉంది. ఇలారా, నువ్వేం అడుగుతావో తెలుసు. ఆ టాక్సీ డ్రైవర్ మర్డర్. అవును సార్. వైర్లతో ఇలాంటి మర్డర్లు 4 నెలల క్రితం భీమ్లీ స్టేషన్లో రిపోర్ట్ అయ్యి రామ్నగర్ కోర్టులో ఎవిడెన్స్ లేదని కొట్టిపారేశారు. నాకు దాని డీటెయిల్స్ ఇస్తారా ప్లీజ్? వీడి పేరు జానీ, పెద్ద కిరాయి గుండా. వీడు పనిచేసేది పార్టీ వాళ్ళకి, నల్ల డబ్బున్న వాళ్ళకి. వీడు నీ వైఫ్ విషయంలో ఇన్వాల్వ్ అవుతున్నాడంటే వీడి టార్గెట్ నువ్వా నీ వైఫా అని అర్థం కావట్లేదు. వరదన్న పని అయ్యాక ఫోన్ చేస్తాను. క్యాబ్ డ్రైవర్ని ఎందుకు చంపావురా? క్యాబ్ డ్రైవర్ని చంపమన్నారు, చంపాను. అంతకు మించి నాకు ఇంకేం తెలీదు. చెప్తాను. లేపేండ్రా వాణ్ణి. ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? లంకెలపాలెం పక్కన ఉన్న ఫ్యాక్టరీలో సార్. ఎవరా మీరంతా? ఎందుకురా నా జీవితంతో ఆడుకుంటున్నారు?
చెప్పరా, చెప్తావా లేదన్నా? చెప్పరా, చెప్తాను. చెప్పరా, ఎవర్రా మీరంతా? రాజోల్లో 15 ఏళ్ల క్రితం చిన్న చిన్న తగాదా కేసుల్లోనూ కొట్లాట కేసుల్లోనూ జైలుకెళ్లే నాకు భూమికి బెయిల్ ఇచ్చి బయటికి తీసుకొచ్చేది లాయర్ పాండు గారే. ఆ చుట్టుపక్కల ఊరి జనం లీగల్ క్రిమినల్ అని ఎలాంటి కేసు వచ్చినా పాండు గారి దగ్గరికే వస్తారు. దిగులు పడకండి. నాలాంటి లాయర్ ఈ ఊళ్ళో ఉన్నంత వరకు నీతి నిజాయితీ న్యాయం జైల్లో పడి ఉండాల్సిందే. అలాంటి లాయర్ ఒకరోజు భూమిని వెతుక్కుంటూ జైలుకొచ్చారు. ఇంకా ఎన్నాళ్ళు ఇలా జైలు బెయిలు అని జీవితాన్ని గడుపుతారు? మీ ఇద్దరికి జీవితంలో ఎదగాలనే ఉద్దేశమే లేదా? ఉద్దేశం ఉందండి, దానికి ఏం చేయాలో తెలియదండి. జైలు నుంచి బయటకు రాగానే నేను భూమి లాయర్ గారిని కలిశాం. ఆ రోజు ఎవరి ఊహకు అందని ఒక విషయాన్ని మాతో చెప్పారు. రీసెంట్గా పేపర్లో ఒక న్యూస్ చదివాను. అమ్మా నాన్నల్ని ఇక్కడ ఒంటరిగా వదిలేసి ఉద్యోగానికో చదువుకో ఫారెన్ వెళ్తున్నారు కదా, వాళ్లల్లో కొంతమందే కన్నవాళ్ల మీద ప్రేమతో తిరిగి వస్తున్నారు. కానీ దాదాపుగా ఎంతోమంది ఆ ఆడంబరాలకు బానిసై అక్కడే ఉండిపోతున్నారు. అది ఇక్కడున్న వాళ్ళు ఆసరాగా తీసుకుని ఒంటరిగా ఉన్న అమ్మా నాన్నల్ని చంపేసి మొత్తం ఆస్తిని దోచుకుంటున్నారు. అది మాత్రమే కాదు, వాళ్ళని చంపడానికి ముందు వాళ్ల పేరు మీదున్న మొత్తం ఆస్తుల్ని వీళ్ల పేరు మీదికి మార్చి రాసుకుంటున్నారు. భూమి ఈ మధ్యలో ఎన్నో చోట్ల జరుగుతోంది. రాజోల్లో గొప్ప ధనవంతుడైన సుబ్బయ్య గారింట్లో భూమిని లాయర్ గారు పనిలో పెట్టారు. చల్లగా ఉండు బాబు, చల్లగా ఉండు. జీతం గురించి చెప్పేశావుగా? అయ్యో ఏంటి జీతమా? మీ దగ్గర పనిచేసే అవకాశం దొరకడమే అదృష్టమయ్యా. సుబ్బయ్య గారు అబ్బాయి 10 ఏళ్ల క్రితం అమెరికాకి చదువుకోవడానికి వెళ్ళి అక్కడే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయాడు. ఈ శ్రావణ మాసం వస్తే నిన్ను చూసి 10 ఏళ్ళు అవుతుంది బాబు. అయ్యో నాన్న, నేను ఒక ఇంపార్టెంట్ మీటింగ్ లో ఉన్నాను, తర్వాత చేస్తాను, పెట్టేయ్. అది కాదు బాబు. భూమిని పనిలో పెట్టిన కొన్నాళ్ళకి లాయర్ గారు మాతో మాట్లాడాలని కబురు పెట్టారు. భూమి, ఈ ఇంజెక్షన్ని ఆ ముసలోడి మెడ మీద పొడిచే. ఈ ఇంజెక్షన్ని పొడిస్తే హత్య అని ఎవ్వరూ కనిపెట్టలేరు. ఈ మందు లోపలికెళ్తే రక్తస్రావం ఆగి గుండెపోటు వచ్చి చస్తారే తప్ప నీ మీద ఎవ్వరికీ అనుమానం రాదు. మీరు ఎలా చెప్తే అలాగే చేస్తామయ్యా. ఇదిగో మీరు సగానికి సగం రేట్ చెప్తున్నారు. ఇక్కడ 1 ఎకరం ఎంతో నాకు తెలియదు అనుకుంటున్నారా? మొత్తం 50 ఎకరాలండి, 50 ఎకరాలు. బాబు, అనవసరంగా నోరు జారకు. మాట వదిలేస్తే తిరిగి తీసుకోలేం. మీ నాన్న రాసిన వీలునామా నా దగ్గరే ఉంది. ఏం చేసుకుంటావో నీ ఇష్టం. దిక్కులు చూడకుండా వచ్చి కాళ్ళు పట్టుకుంటారా? తండ్రి చావుకి రాలేదు, ఆస్తి కోసం వచ్చేసావు. చావరా నా కొడక. ధనమేరా అన్నిటికీ మూలం, ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవ ధర్మం. ఒక లక్ష సరిపోదా? ఇదిగో ఇంకో లక్ష ఉంచుకోండి. అయ్యో, ఇంత డబ్బు, 2 లక్షల రూపాయలు. మీది నిజంగా చాలా పెద్ద మనసయ్యా. మీరు దేవుడయ్యా, దేవుడు. చికెన్ పెట్టావు, నాకు ఇష్టమైన గుడ్డు ఎక్కడ్రా? అయ్యా, ఇదిగో ఇప్పుడు తీసుకొస్తానయ్యా. గుడ్డు గుడ్డు గుడ్డు.
ఇదిగోండయ్యా మీరు అడిగిన గుడ్డు. వెనక నుంచి ఇస్తావేంట్రా? ఇక లాయర్కి ఎవరి వల్ల ఏ ముప్పు లేదని అనుకున్నప్పుడే భూమి తన నిజ స్వరూపాన్ని చూపించాడు. ఏ రోజైతే లాయర్ ఆ ఐడియాని భూమితో చెప్పాడో ఆ రోజే ఆస్తి మొత్తాన్ని తన సొంతం చేసుకోవాలని భూమి నిర్ణయించుకున్నాడు. భూమి సుబ్బయ్యను చంపింది లాయర్ కోసం కాదు, తన కోసం. క్రిమినల్ లాయర్ వద్దు, క్రిమినల్ని మనం ఉంచుకుందాం. రే, ఎవరైనా అడిగితే ఏమని చెప్తాం? గుండెపోటుతో చనిపోయారని చెప్దాంరా. ఆయనే కదా నేర్పించింది. వృత్తి నేర్పించిన గురువు కాళ్ళకి దండం పెట్టుకోరా. రే, శవానికి దండం పెట్టాలా? ఏంటి శవమా? రేయ్, ఫారెన్లో సెటిల్ అయిన పిల్లల అమ్మా నాన్నల్ని లేపేసి వాళ్ళ ఆస్తి మొత్తం ఎలా కొట్టేయాలో నేర్పించిన గురువురా. కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకో. చల్లగాడు. ఒకడిని లేపేసినందుకే ఇంత డబ్బు అంటే ఊళ్ళో ఎంతమంది అమ్మా నాన్నలను వదిలేసి ఫారెన్లో సెటిల్ అయి ఉంటారు. ఈ భూమి మీద ఉన్న డబ్బంతా ఈ భూమికేరా. ఒక పోలీసుడిని చంపితే ఇంకో పోలీసుడు వస్తాడు. అందుకని మేం చేసిన హత్యల్ని తవ్వడం మొదలుపెట్టిన ఇన్స్పెక్టర్కి డబ్బిచ్చి మా కంట్రోల్లో ఉంచుకున్నాం. అక్కడి నుంచే అంతా మొదలయ్యింది. అంత పెద్ద ఇల్లు, కానీ దగ్గరుండి తిన్నావా మాత్రలేసుకున్నావా అని అడగలేనంత దూరంలో ఉన్న ఫారెన్లో సెటిల్ అయిపోయిన పిల్లల తల్లిదండ్రులు బంధువులే మా టార్గెట్. వాళ్ళ ఫింగర్ ప్రింట్, డిజిటల్ సిగ్నేచర్, బ్యాంక్ డీటెయిల్స్, వీటన్నిటితో వాళ్ళ ఆస్తుల్ని ఓ చిన్న మొత్తానికి ఎప్పుడో మాకు అమ్మేసినట్టు మేమే పత్రాలను తయారు చేస్తాం. దాన్ని ఫారెన్ నుంచి వచ్చే పిల్లలకు చూపించి ఇంతే అమౌంట్ అని డీల్ మాట్లాడతాం. 2 రోజుల్లో రిజిస్ట్రేషన్ పూర్తి చేస్తాం. భూమికంటూ ఓ నెట్వర్క్ ఏర్పరచుకున్నాడు. ఒకరోజు ఓ నార్త్ ఇండియన్ క్లయింట్ వాళ్ళ కంపెనీ బ్రాంచ్ను ఓపెన్ చేయడానికి వైజాగ్లో ఒక మెయిన్ ఏరియాలో స్థలం కావాలని అడిగారు. అందుకే మీ ఇంటిని టార్గెట్ చేశాం. చుట్టుపక్కల ఉన్న బ్రోకర్లు, కూరగాయలు అమ్మేవాళ్ళు, వాచ్మెన్లు, ఇస్త్రీ చేసేవాళ్ళు, కేబుల్ కనెక్షన్ ఇచ్చేవాళ్ళు, వీళ్ల ద్వారా మేము టార్గెట్ చేసిన వాళ్ళని ఫాలో అవుతాం. వెళ్ళొస్తామమ్మా.